ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం భాద్రపద మాసం నడుస్తుంది. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ నెలలోనే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. మహాలయ పక్షాలు కూడా ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి సెప్టెంబర్ నెలలో ఏ పండుగలు వచ్చాయి, అలాగే వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మన హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి. గ్రహణాలు ఏర్పడిన మన భారతదేశం గ్రహణ ప్రభావం ఉండదు. కానీ సెప్టెంబర్ 7వ తేదీన మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ తేదీని గుర్తుపెట్టుకోండి. గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నియమాలను పాటించాలి, లేదంటే లేనిపోని కష్టాలు ప్రారంభం అవుతాయి. భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. రాత్రి 9:58 చంద్రగ్రహణం మొదలై సెప్టెంబర్ అర్ధరాత్రి 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. అంటే సుమారు 3:30 వరకు చంద్రగ్రహణం వ్యధి ఉంటుంది. ఈ గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. అలాగే గ్రహణం ప్రారంభానికి ముందు మీరు వండిన ఆహారం పైన 2 గడ్డి పరికలను కానీ 2 తులసి ఆకులను కానీ వేసుకోవాలి. తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. చంద్రగ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుంచి సూతక కాలం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఆలయ తలుపులు మూసేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాలను అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అలాగే ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా కర్కాటక రాశి అలాగే కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రాశుల వారు చంద్రగ్రహాన్ని అసలు చూడకూడదు. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే మహాలయ పక్షాలు వస్తాయి. 15 రోజుల పాటు ఈ పితృపక్షాలు ఉంటాయి. ఈ 15 రోజులు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. సాధారణంగా మన పూర్వీకులు చనిపోయిన రోజున మన పెద్దలకు ఇష్టమైన భోజనాన్ని వండి వారికి నమస్కారం చేసుకుంటాము. కానీ ఈ మహాలయ పక్షాల్లో సెప్టెంబర్ 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు మీ పూర్వీకులను తప్పనిసరిగా పూజించాలి. దేవుళ్లను ఎలా అయితే పూజిస్తామో అలాగే మరణించిన మన తండ్రులను తాత ముత్తాతలను తప్పనిసరిగా పూజించాలి. ఎందుకంటే ఈ మహాలయ పక్షాలు ఈ 15 రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు తమ వారసులను చూడటానికి భూమిపైకి వస్తారట. కాబట్టి మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పెద్దలకు శ్రాద్ధ కర్మాలు నిర్వహించడం, పిండ ప్రదానాలు సమర్పించాలి. అయితే పిండ ప్రదానాలు సమర్పించలేని వారు ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పూర్వీకుల పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి. ఇక మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో నీటిలో నల్ల నువ్వులను కలిపి పితృదేవతలకు తర్పణాలు వదిలితే మన పూర్వీకుల ఆత్మలకు కూడా శాంతి కలుగుతుందని నమ్మకం. ఈ విధంగా సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మీ పితృదేవతలను పూజించి వారి ఆశీర్వాదాన్ని పొందండి. సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్య ఏర్పడింది. ఈ రోజుతో మహాలయ పక్షాలు పూర్తవుతాయి. ఈ మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా మీ పూర్వీకులకు పూజ చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తే మీ 7 తరాల కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా పితృదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 10వ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని తప్పనిసరిగా పూజించాలి. బుధవారం రోజున సంకటహర చతుర్థి రావడం చాలా విశేషం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే అలాగే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే సెప్టెంబర్ 10వ తేదీన సంకటహర చతుర్థి నాడు గణపతికి ముడుపు కట్టి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి మందార పూలతో అలాగే గరికతో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కోరిన కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే మీలో ఎవరైనా మైలు కారణంగా వినాయక చవితి పండుగను చేసుకోకపోతే
ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని వినాయకుడిని పూజించి నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 17వ తేదీన ఇందిరా ఏకాదశి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే జన్మ జన్మ పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్మకం. అలాగే ఇందిరా ఏకాదశి నాడు మీ పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేస్తే నరకంలో ఉన్న మీ పూర్వీకులు స్వర్గానికి చేరుతారని నమ్మకం. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక సెప్టెంబర్ 18వ తేదీన గురు పుష్యమి యోగం వచ్చింది. గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమి అని అంటారు. ఈ గురు పుష్యమి చాలా అరుదుగా వస్తుంది. అయితే సెప్టెంబర్ 18వ తేదీన గురు పుష్యమి నాడు రవ్వంత బంగారం కొన్నా సరే లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంటికి అపార సంపదలు కలుగుతాయి. అయితే ఈ గురు పుష్యమి నక్షత్రంలో బంగారం కొనలేని వారు పసుపు కొనండి. గురు పుష్యం యోగంలో పసుపు కొంటే మీ ఇంటికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక సెప్టెంబర్ 22వ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. ఇంతకు ముందు 2016లో కూడా 11 రోజుల పాటు దసరా నవరాత్రులు జరిగాయి. మళ్ళీ 2025వ సంవత్సరంలో తిథి వృద్ధి చెందడంతో 11 రోజుల పాటు అమ్మవారిని పూజించాలి. ఇక సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఏర్పడింది. శరన్నవరాత్రి సమయంలో మూలా నక్షత్రం వచ్చిన రోజు సరస్వతి దేవిని అలంకరించి పూజిస్తారు. మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున సరస్వతి అమ్మవారిని పూజిస్తే జ్ఞానం, విద్య, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. ఇక సెప్టెంబర్ 30వ తేదీన దుర్గాష్టమి వచ్చింది. ఈ దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఆడవారు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.